మార్బేరమే తీసుకొచ్చాం. వేరే కాడ తెచ్చి అమ్ముతారా? మరి అట్లా అమ్ముకొని రోడ్ల మీద ఎవరైనా ఇబ్బంది పెడుతుర్రా? ఇక్కడైతే ఏం పెడతలేరు. మంచిగా ఉంది, అమ్మనిస్తారా? ఆమెనిస్తుంది. మేము గతంలో చూసినాం కొన్ని రోడ్ల మీద అవి అమ్ముకుంటే ఊరుకోలే, సొంతంగా వచ్చి అమ్ముకుంటే ఊరుకోరు కదా. ఏది ఇక్కడైతే ఏమంటారు? అట్లా ఏం లేవా? ఏం లేదు. ట్రాఫిక్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారా? ఏం పెడతారు? ఏం పెడతలేరు. ఎట్లుంది మరి వ్యాపారం? బాగానే బాగానే ఉంది. మంచిగా నడుస్తుందా సీజన్? నడుస్తుంది. నిజంగా మంచిగా ఉందా? మంచిగా ఈ మధ్య ఎవరిని అడిగినా బాగా నడవట్లేదు అది ఇది అంటారు. లేదు, ఇక్కడైతే బాగానే ఉంది. మీకేది బాగా ఉంది? బాగానే ఉంది, మంచిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉందిగా, ఉంది. ఎట్లుంది? రెండింటి తేడా ఏమనిపిస్తుంది? తేడా అంటే ఇంకా ఈయన వేసే పనులు ఈయన చేస్తుండే, ఆయన చేసే పనులు ఆయన చేసిండు. పొలం ఉందమ్మా మీకు? లేదు. పొలం లేదా? మీకు 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఏమి ఇవ్వలేదు. కరెంటు సరిగా ఉంటలేదు, వాటర్ సరిగా రావడం లేదు. మీకు 24 గంటల కరెంట్ ఫ్రీగా? ఫ్రీ ఇచ్చిండు కానీ ఎప్పుడు కార్డు చేసుకుంటున్నాడు. 2500 లేవు. ఇక పిరి బియ్యం అంటే అప్పటి నుంచి ఉన్నాయి, పైసలు ఏం కట్టడం లేదు కదా. 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు, అప్పుడేమో నెల నెలకి ఇస్తుండే రేషన్ బియ్యం. కాకపోతే సన్న బియ్యం ఇస్తున్నాడు. అవి ఎవరు తింటోళ్ళు తింటారు, తినని వాళ్ళు తింటనే లేరు. పిరి బస్సులో చాలా కష్టంగా ఉంది. అసలు లేడీస్కు విలువ అనేది లేదు, విలువ లేదు. ఒక డ్రైవర్ కండక్టర్లు ఉన్నారు, మా దిగు ఎక్తేకు ఏందమ్మా ఆధార్ కార్డు తీయనికనే బరువు అవుతుందా మీకు లోపలికి వెళ్ళి, వాళ్ళు ఎట్లా అంటే అట్లా అంటున్నారు. ఇంకా లేదు. ఇంకా ఈ లగేజ్ వేసుకొస్తే 40 రూపాయలు ఒక లగేజ్కి 40 రూపాయలు అంట. డబ్బులు తీసుకొని ఇంక ఎక్స్ట్రా ఇవ్వమంటారు. ఇప్పుడే ఆయన ఫ్రీ పెట్టింది. అంతకుముందు ఎంత అంటే అంత 2 రూపాయలు 3 రూపాయలు ఎంతో ఉండే అప్పుడు కూడా, కానీ ఇంత లేదు. 40 రూపాయలు ఒక లగేజ్. నువ్వు ఎంత అమ్ముంటున్నదే 20 కిలోలదే 10 కిలోలదే 40 రూపాయలు లగేజ్ కట్టాల్సింది తప్పది అని దంచి తీసుకుంటున్నారు. అప్పుడైతే ఇంత ఫిక్స్ ఏం చేయలే, ఏడంటే ఆడ చెయ్యి ఆపితే ఆపేది. ఇప్పుడు చాలా ఏమి విలువ ఇస్తలేరు బస్సుకు అట్లా. నెక్స్ట్ అయితే ఇంకా కేసీఆర్ అనుకుంటారు అందరూ. అయితే ఈయన మీద రేవంత్ రెడ్డి మీద అయితే చాలా అందరికీ రిస్క్ అనేది వచ్చేసింది. మా ఎమ్మెల్యేనా సబితా ఇంద్ర. ఇంకా ఆమె కూడా వచ్చి ఏం పనులు చేయలే మాకు అక్కడ. ఎమ్మెల్యే గెలిచి కూడా ఏం చేయలే. ఇంకా అందరికి అట్లనే చెప్తారు ఓట్లప్పుడు, అది చేస్తాం ఇది చేస్తాం, ఈ ఊరికే రోడ్లు వేస్తాం అవి వేస్తాం ఇవి వేస్తాం అంటారు. గెలిచినాక అవతల వాడతారు, మనల్ని ఏం పట్టించుకోరాలి అసలు. అంతే, అందరూ అంతే. ఊర్లో సర్పంచ్ కూడా అది చేస్తాం ఇది చేస్తాం, గెలిచినప్పుడు కాలు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, ఇంట్లోకి వచ్చి గదా పట్టుకుంటారు. ఇంక ఇప్పుడు ఏమన్నా అంటే మీకు డబ్బులు ఇవ్వలేదా, అప్పుడు మీకు దాపియలేదా, ఇంక ఇప్పుడు మళ్ళీ మేము ఫీర్ ఎందుకు చేస్తాం పనులు అంటారు. అట్లా అంటారు.